బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్ 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి. మంచులా మోగే కంఠం, మంచులా కరిగే మనసు, ముక్కుసూటిగా తగిలే మాట, లౌక్యం తెలియని తత్వం. ఏ క్వాలిటీలైతే రాజకీయాలకు పనికిరావో అవే క్వాలిటీల్ని పుణికిపుచ్చుకొని 4 దశాబ్దాల పాటు రాజకీయాల్ని అవపోసన పట్టిన ఘనాపాటి ఆయన. ఆర్థిక శాస్త్రాన్ని ఆమూలాగ్రం చదివి తెలుగు రాష్ట్రం జమా ఖర్చులు ఆశాంతం తెలిసిన ఆ పెద్దాయన లేకుండానే 3 ఏళ్లు గడిచిపోయాయి. 2 తరాలతో ఆయనకున్న రాజకీయ, ఆర్థిక, సామాజిక బంధం అంత గట్టిది మరి. ఎస్, తెలుగు నేలపై కొణిజేటి రోశయ్య సంతకం చెదిరిపోని ఒక జ్ఞాపకం. తెలుగు రాజకీయాల్లో అజాత శత్రువు, ఆర్థిక నిపుణుడు చంద్రబాబు, వైఎస్లను ఏకకాలంలో ఎదుర్కొన్న అరుదైన నాయకుడు ఎవరంటే రోశయ్య తప్ప మరెవ్వరూ గుర్తుకురారు. ఆయనకున్న గద్గద స్వరంలాగే ఆయన జీవన ప్రయాణం కూడా అత్యంత గంభీరం. మాట కటువు, మనసు మాత్రం వెన్న. అందుకే తెలుగు రాజకీయాల్లో ఆయన అందరి వాడయ్యారు. నేను తెలివితేటలు కలనైతే నేను ఇట్లా ఉంటానా? నేను కూడా నన్ను నమ్మిన రాజశేఖర రెడ్డి ఎప్పుడో ఒకసారి ఒంటిగా కూర్చోండి పొడిచా పని నేను కూర్చో ఎక్కేవాడిని. చెన్నారెడ్డి పొడిచేవాడిని, భాస్కర్ రెడ్డి పొడిచేవాడిని. కరుడు గట్టిన కాంగ్రెస్ వాదిగా పార్టీ ఎంత క్లిష్ట పరిస్థితిలో ఉన్నా మరోవైపు చూడకుండా మనసా వాచా తుది శ్వాస వరకు కాంగ్రెస్ పార్టీతోనే ఉన్నారు. అధికారంలో ఉన్న, అపోజిషన్ లో ఉన్న శాసనసభలో రోశయ్యది ఒక ప్రత్యేక శైలి. ఆయన నోటి వెంట వస్తే ప్రశంసనైనా విమర్శనైనా ఒకే విధంగా ఆస్వాదిస్తారు నేతలు. కోపంలో కూడా చలోక్తులు విసురుతూ సభలో నవ్వులు పూయించడం రోశయ్య స్పెషాలిటీ. ప్రతిపక్ష నాయకులు చంద్రబాబు నాయుడు గారికి నా పట్ల ఉన్నటువంటి గౌరవాన్ని కృతజ్ఞత చెబుతూ ఉన్నాను. కానీ అధ్యక్ష, వయసులోనే పెద్దవాడినే, కానీ ఈ దేశంలో పేరు ప్రఖ్యాతుల్లో వారితో ఎన్నో వంతుంటాను అధ్యక్ష. నేను వారి రాష్ట్ర ముఖ్యమంత్రిగా కాదు, దేశ రాజకీయాలనే ఒంటి వేలు మీద గిరగిరా తిప్పినటువంటి ఖ్యాతి కలిగినటువంటి నాయకుడు. 1979 నుంచి 2009 వరకు సుదీర్ఘ రాజకీయ అనుభవం, లెక్కలేనన్ని పదవులు అన్ని ఆయన్ను వెతుక్కుంటూ వచ్చినవే. టంగుటూరి అంజయ్య, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, మర్రి చెన్నారెడ్డి, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, వైఎస్ రాజశేఖర్ రెడ్డి మొత్తం 5 ముఖ్యమంత్రుల దగ్గర పనిచేసి వాళ్ల కేబినెట్ లో కీలక శాఖలకు వన్నె తెచ్చారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఆర్థిక మంత్రిగా 15 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన అరుదైన రికార్డు కూడా రోశయ్య పేరు మీదే ఉంది. 1995 నుంచి 2 ఏళ్ల పాటు ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షుడిగా ఉంటూ పార్టీ బాగోగుల్ని కూడా చూశారు. 1998లో నర్సరావుపేట ఎంపీగా గెలిచి లోక్సభకు సైతం వెళ్లారు రోశయ్య. ఇన్ని బాధ్యతల్లో ఉన్నప్పటికీ వ్యక్తిగతంగా, వృత్తిపరంగా ఆయన్ను ఒక్క అవినీతి మార్కైనా అడ్డుకోలేదు. ఆయన ఎప్పుడూ సీఎం కావాలని కోరుకోలేదు. ఆయన నిజాయితీ, నిబద్ధతలే ఆయనకు సీఎంగా ప్రమోషన్ ఇచ్చాయి. వన్ పొజిషనే మారుతూ ఉండేది. అది విజయభాస్కర్ రెడ్డి అయినా, చెన్నారెడ్డి గారైనా, అంజయ్య గారైనా, భవనం వెంకట్రామైనా, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారైనా, ఇలా వన్ పొజిషన్లో పాత్రలు ఎప్పుడూ మారేటివి. కానీ వన్ పొజిషన్లో ఎవరున్నా 2 పొజిషన్ మాత్రం పర్మనెంట్గా కొణిజేటి రోశయ్య గారే ఉండాలి అని ఎవరు వన్కి వచ్చినా రోశయ్య గారిని కోరుకునేవాళ్ళు. వైఎస్ ఆకస్మిక మరణం తర్వాత కాంగ్రెస్ అధిష్టానం మరో ఆలోచనే లేకుండా రోశయ్యకే ముఖ్యమంత్రి కుర్చీ కట్టబెట్టిందంటే ఆయన ట్రాక్ రికార్డ్ ఎటువంటిదో అర్థం చేసుకోవచ్చు. 14 నెలల పాటు సీఎంగా చేసి అత్యంత క్లిష్ట పరిస్థితులను కూడా చక్కబెట్టి లెక్కలేనన్ని సవాళ్లను ఎదుర్కొన్నారు. ఈ సవాళ్లే ఆయన్ను మాజీ సీఎంగా మార్చాయి. మచ్చలేని రాజకీయ దురంధరుడిగా తెలుగు జాతికి అపూర్వ సేవలందించిన కొణిజేటి రోశయ్య పరిచయం కొత్త తరాలకు కూడా ఒక అత్యవసరం. బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్ 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి.